ఊరి చివరున్న బంగ్లాలో మిలిటరీ అంకుల్ ఉండేవారు. ఆయనతో పాటు తోటమాలి కూడా ఉండేవాడు. అప్పుడప్పుడు తోటమాలి తన ఇంటికి వెళ్ళొస్తూ ఉండేవాడు. అంకుల్‌కి ఉదయం 7 గంటలకి కాఫీ తాగుతూ పేపర్ చదవటం అలవాటు. ఆ టైంలోపు పేపర్ అతను కానీ, పాలతను కానీ రాకపోతే గేట్‌లోనే సీరియస్‌గా అటు ఇటు తిరుగుతూ ఉండేవారు. ఆ రోజు పేపర్ అతనికి కొంచెం లేట్ అయింది. ఈరోజు నా పనయిపోయిందనుకుంటూ అంకుల్ ఇంటికి వచ్చాడు. కానీ గేట్‌లో అంకుల్ లేరు. అంతా నిశ్శబ్దంగా ఉంది. హమ్మయ్య! అనుకుంటూ లైట్ స్టాండ్ దగ్గర పేపర్ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకో 2 నిమిషాలకి పాలతను కూడా వచ్చి వెళ్ళాడు. 11 గంటల ఆ సమయంలో తోటమాలి వచ్చాడు. పాలు, పేపర్ గేట్‌లోనే ఉండడం చూసి ఇవేంటి ఇక్కడే ఉన్నాయి? అయ్యగారు ఎక్కడికి వెళ్లారనుకుంటూ లోపలికి వెళ్ళాడు. తలుపులకి తాళం వేసి లేదు. లోపల నుంచి గడిపెట్టినట్టుగా ఉంది. తలుపుల్ని గట్టిగా బాదాడు. ఎలాంటి రెస్పాన్సు లేదు. కంగారు పడుతూ అంకుల్ కూతురికి ఫోన్ చేశాడు తోటమాలి. ఆమె ఆ ఊరికి దగ్గరలో ఉన్న సిటీలో తన కొడుకుతో పాటు ఉంటుంది. ఇంతలో ఇంటి ముందు ఏదో కారొచ్చాగింది. ఎవరొచ్చారా అని తోటమాలి గేటు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కారులోంచి అంకుల్ కొడుకు దిగాడు. అతను చాన్నాళ్ల క్రితమే లండన్‌లో సెటిల్ అయ్యాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు అతన్ని అంకుల్ దూరం పెట్టారు. దాదాపు 20 ఏళ్లుగా రాకపోకల్లేవు. తోటమాలి అతని దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. ఇద్దరూ కలిసి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్ళేసరికి అంకుల్ టేబుల్ మీద ఫోర్క్ స్టాండ్ మీద పడి చనిపోయి ఉన్నారు. అంతా రక్తం. అంకుల్ కాలి దగ్గర అరటిపండు మీద కాలు వేసి జారినట్లుగా ఉంది. కొంచెం సేపటికి అంకుల్ కూతురు కూడా వచ్చింది. ఇది ప్రమాదమా లేక హత్య? ఒకవేళ హత్య అయితే ఈ క్యారెక్టర్‌లో ఎవరు అంకుల్‌ని హత్య చేసుంటారు? మీరు ముందుగా గెస్ చేయగలిగితే అతని పేరుని కామెంట్ చేయండి. డిటెక్టివ్ పెన్సిల్ రంగంలోకి దిగాడు. అంకుల్ పడి ఉన్న విధానం చూస్తే ప్రమాదంలాగే ఉంది. అక్కడంతా పరిశీలించాడు. ఒక్కొక్క గదిలోకి వెళ్లి క్షుణ్ణంగా గమనించాడు. అతనికి కొన్ని కీ పాయింట్స్ కనిపించాయి. వంటగదిలో చూసినప్పుడు స్టవ్ మీద సగం ప్రిపేర్ అయిన భోజనం కనిపించింది. వంట చేసుకుంటూ హాల్లోకి వచ్చి ఏమైనా జారి పడిపోయి ఉంటారు అనుకుంటే మరి స్టవ్ ఎవరు ఆఫ్ చేశారు? పాయింట్ నెంబర్ 2, అంకుల్ బెడ్రూమ్ లో సెర్చ్ చేసినప్పుడు కొన్ని విలువైన వస్తువులు మిస్ అయిన ఆధారాలు కనిపించాయి. ఎవరైనా బయట నుంచి వచ్చి దొంగతనం చేశారనుకోవడానికి లోపల నుంచి గడపెట్టుంది. ఇది బయట వాళ్ళ పనైతే కాదు. ఇంట్లో వాళ్ళైనా లోపలికి ఎలా వస్తారు? లోపల నుంచి గడపెట్టి ఉంటే. డిటెక్టివ్ పెన్సిల్‌కి కేస్‌పై మరింత క్యూరియాసిటీ ఎక్కువైంది. ఇంటి మొత్తం వదలకుండా 1కి 2 సార్లు పరిశీలించాడు. బంగ్లాలో ఒక మూలన మిస్టీరియస్ డోర్ కనిపించింది అతనికి. దాని లాక్ సిస్టమ్ చాలా వెరైటీగా ఉంది. దాని కీతో లోపల నుంచి బయట నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. కానీ ఇది బయట వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఇంటి చుట్టూ పరిశీలించాడు. కొన్ని కార్ టైర్ మార్క్స్ కనిపించాయి అతనికి. ఒక కారు టైర్ మార్క్ మాత్రం ఒక్కసారి వచ్చినట్లు, ఇంకో కారు టైర్ మార్క్ మాత్రం 2 సార్లు వచ్చి ఒక్కసారి వెళ్ళినట్టుగా ఉంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ రోడ్డు పక్కన బాగా డ్యామేజ్ అయి చచ్చిపడి ఉన్న కోతి కనిపించింది. దాన్నేదో గుద్దినట్లుగా ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ కనిపించిన కొంతమందిని విచారించాడు. రాత్రి ఓ కారు బంగ్లా వైపు వచ్చినట్టుగా వాళ్ళు అతనితో చెప్పారు. ఇంటి ముందు ఉన్న కొడుకు కారు, కూతురు కార్లతో ఆ 2 కార్ టైర్ మార్క్స్‌ని పోల్చి చూశాడు. అందులో ఒక కారుతో ఆ టైర్ మార్క్స్ మ్యాచ్ అయ్యాయి. అలాగే ముందుకు వెళ్లి అక్కడ కనిపించిన కొంతమందిని విచారించాడు డిటెక్టివ్. రాత్రి ఒక కారు బంగ్లా వైపు వెళ్ళిందని వాళ్ళు తనతో చెప్పారు. ఇంటి ముందున్న కొడుకు కారు, కూతురు కార్లలో 2 సార్లు వచ్చి వెళ్ళిన టైర్ మార్క్స్ అందులో ఒక దాంతో మ్యాచ్ అయ్యాయి. కారు మొత్తం బాగా వాష్ చేసింది. బాగా గమనించిన తర్వాత దాంట్లో చిన్న బ్లడ్ మార్క్స్ అయితే కనిపించాయి డిటెక్టివ్‌కి. కేస్‌పై ఫుల్ క్లారిటీ వచ్చింది. అంటే పాలతను కానీ, పేపర్ అతను కానీ దీంతో సంబంధం లేదని అర్థమైంది. మిగతా ముగ్గురిని ఒకరి తర్వాత ఒకరిని కొన్ని ప్రశ్నలు అడిగాడు డిటెక్టివ్ పెన్సిల్. ముందుగా తోటమాలిని పిలిచాడు. ఎప్పుడు అతను ఇక్కడే ఉంటానని, నిన్న అతని భార్యకి బాగోక ఇంటికి వెళ్ళానని చెప్పాడు. ఎవరెవరు ఇక్కడికి వస్తారు అని అడిగాడు డిటెక్టివ్. అయ్యగారి కూతురు, ఆమె కొడుకు అయ్యగారు మంచి చెడ్డలు చూసుకుంటారని, ఆయన కొడుకు మాత్రం విదేశాల్లో ఉంటాడని, 20 ఏళ్లకు పైగానే రాకపోకలే లేవు. అలాంటిది ఈ రోజు ఎలా వచ్చాడో తనకు అర్థం కావట్లేదన్నాడు తోటమాలి. తరువాత అంకుల్ కూతుర్ని పిలిచాడు డిటెక్టివ్. మీరిక్కడికి రెగ్యులర్ గా వస్తారా అని అడిగాడు.
లేదు, నేను అప్పుడప్పుడు వస్తాను అంది ఆమె. మీ కొడుకు ఏం చేస్తాడు అని అడిగాడు. తను చదువుకుంటున్నాడు. వాడికి వాళ్ళ తాతగారంటే చాలా ఇష్టం. ఎక్కువగా ఇక్కడికి వస్తాడు అంది ఆమె. మరి అతను ఎందుకు రాలేదు అని అడిగాడు. రాత్రి ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాడు. ఉదయం ఎగ్జామ్ ఉండి కాలేజ్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత నాకు తోటమాలి ఫోన్ చేశాడు. నేను ఇక్కడికి వచ్చేశాను అంది ఆమె. తర్వాత అంకుల్ కొడుకుని పిలిచాడు. 20 ఏళ్ల తర్వాత ఇదే సమయానికి ఎలా వచ్చారు అని అడిగాడు. అతను తడబడుతూ కొన్ని రోజుల క్రితం నాన్న నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడాలి అన్నారు. నన్ను చూడాలనుంది అన్నారు. నేను బయలుదేరుతున్నానని నాన్నకి చెప్పాను. నేను ఈ రోజు వస్తానని నాన్నకు తెలుసు. కానీ ఇంతలో ఇలా అయిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సాయంత్రం సాయంత్రానికి బంధువులందరూ వచ్చారు. పంచనామాకి ఏర్పాట్లు చేస్తూ ఉండగా అసలు హంతకుణ్ణి పోలీసులకు అప్పగించాడు డిటెక్టివ్ పెన్సిల్. అతను ఎవరో కాదు, అంకుల్ కూతురు కొడుకు. ఆ కారు టైర్ మార్క్స్ అంకుల్ కూతురు కారు టైర్ మార్క్స్ తో మ్యాచ్ అయ్యాయి. బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడి డబ్బు కోసం తరచూ తాతని వేధించేవాడు. తన తల్లికి చెప్తే ఉరి వేసుకుంటానని బెదిరించేవాడు. అప్పటికే భర్తను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న కూతురికి ఇవన్నీ చెప్పలేక ఎంతో నలిగిపోయాడు అంకుల్. తన కొడుక్కి ఫోన్ చేసి రమ్మన్నాడు. ఉన్న ఆస్తినంతా కొడుకుకు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం తెలిసి మనవడు తాతపై కోపం పెంచుకున్నాడు. ఆస్తినంతా తన పేరు మీద రాయమన్నాడు. తాత రాయనని ఖచ్చితంగా చెప్పేసరికి ఆయన్నే అంతమందించాడు. 24 గంటల్లోనే కేసు సాల్వ్ చేశాడు డిటెక్టివ్ పెన్సిల్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ముందుగా ఎంతమంది హంతకుడిని గెస్ చేశారో కామెంట్ చేయండి.